విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు ఎన్నికల ముందు రాష్ట్రానికి సంపద సృష్టిస్తా అని చెప్పి ప్రజలకు చెప్తే ప్రజలేమో ప్రజల కోసం, పేదవాడి కోసం, రాష్ట్రం కోసం అనుకున్నారు. తీరా ఎన్నికలైన తర్వాత అధికారం చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే సంపద సృష్టి రాష్ట్రం కోసం, పేదవాడి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి బినామీల కోసం అనేటువంటిది 2 సంవత్సరాలు పోతే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతాం. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి కొడుకు తోడలుడు, స్థానిక ఎంపీ, గీతం అధినేత 55 ఎకరాలు, 1-2 కాదు, 55 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దోచుకున్నటువంటి భూమిలో నిర్మాణాలు జరుపుతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోదు, మాట్లాడదు, తిరిగి వారిని సమర్థించేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. నేరుగా పార్లమెంటు సభ్యుడే చెప్తా ఉన్నాడు, దీని విలువ వైసీపీ 5,000 కోట్లు అంటుంది, అంత ఉండదు, 1,200 కోట్లే ఉంటుందని. అంటే 1,200 కోట్ల భూమి అయితే, ప్రభుత్వ భూమి అయితే దోచేసుకోవచ్చా? ప్రభుత్వ భూమి కనీసం సెంటు కూడా ముట్టుకోవడానికి వీల్లేదనేటువంటిది కనీస జ్ఞానం ఈ ప్రజాప్రతినిధులకు లేదా? పైపెచ్చు అంత విలువ ఉండదు, ఇంతే ఉంటుంది కాబట్టి నా చేతిలో ఉంది, నేను దోచేసుకుంటాను. పైపెచ్చు మా పార్టీ అధ్యక్షులు, స్థానిక పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారి మీద, లేదా కొంతమంది పత్రికా అధినేతల మీద పరువు నష్టం దావా. నువ్వు చేసేది దొంగ పని, నువ్వు చేసేది దోపిడీ, నువ్వు చేసేది అవినీతి. పైపెచ్చు కేసులేమో మా పార్టీ నాయకుల మీద, పత్రికా అధినేతల మీద కేసులు పెడతావు. ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. నువ్వు భయపెడితే భయపడడానికి ఎవడో లేడు ఇక్కడ. మీరు చేసేటువంటి ప్రతి తప్పుని నిలదీస్తాం, ఎదిరిస్తాం. మీరు చేస్తున్నటువంటి అవినీతి మీద పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్న కొన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చాయి. మన ఎండాడలో దాదాపు 5 ఎకరాల భూమి ఒక మాజీ మంత్రి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా బదలాయింపు చేశాడు. దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి అని చెప్పి కొన్ని పత్రికల్లో వచ్చినాయి. ఎందుకు ఎవరు కలెక్టర్ మాట్లాడరు? ఎందుకు జాయింట్ కలెక్టర్ రెస్పాండ్ అవ్వరు? ఎందుకంటే జిల్లాలో మాజీ మంత్రులు చాలామంది ఉన్నాం. నేను మాజీ మంత్రి ఉన్నాను, గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు, చాలామంది మాజీ మంత్రులు ఉన్నారు. అందరికీ అనుమానం ఎవరిది అని. ఇది నిగ్గు తేల్చాలి. ఏ పార్టీ, ఎవరు, ఏంటి అనేటువంటిది ప్రభుత్వం ఈ పార్టీకే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందులో ఉన్నటువంటి వారు ఎవరు, ఆ బినామీలు ఎవరు, ఆ బినామీలు వెనక ఉన్నటువంటి ఆ మాజీ మంత్రి ఎవరు అనేటువంటిది విశాఖపట్నం ప్రజలు అడుగుతూ ఉన్నారు. అంత పెద్ద ఇష్యూ జరిగితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎందుకు మాట్లాడరు? ఎందుకు దాని మీద రిజాయిండర్ ఇచ్చి దాని మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తూ ఉంది? ఒక మాజీ మంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరున్నారు, ఎవరి పాత్ర ఏంటి, అందులో ఆ ఇన్వాల్వ్ అయినటువంటి రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరు, దాని మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేటువంటిది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద, ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలని అడుగుతా ఉన్నా. ఎందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే విశాఖపట్నంలో భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ బయటపడతా ఉన్నాయి? ఎందుకు గతంలో 2014-19 మధ్యలో కూడా విశాఖపట్నంలో రెవెన్యూ రికార్డ్ ట్యాంపరింగ్ కానీ, లేదా ఈ రకంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూములుగా బదలాయింపు చేసుకునేటువంటి కార్యక్రమం కానీ, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ని ఏం జరిగింది, ట్యాంపరింగ్ ఇష్యూస్ ఏంటి అని అంటే హుదూ తుఫాన్ వచ్చింది, అందులో ఫైల్స్ అన్ని కొట్టుకుపోయాయి అని చెప్పి సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితులు గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చూసాం. రేపొద్దున కూడా
విశాఖపట్నంలో ఈ రకంగా జరుగుతున్నటువంటి ల్యాండ్ స్కామ్స్ మీద ప్రశ్న వేస్తే ఏ ఎలకలు కొరికేసాయనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫైల్ అన్నీ ఎత్తుకుపోయారని చెప్పి సమాధానం చెప్తే దానికి బాధ్యత ఎవరు? సో భీమిలికి సంబంధించి గీతం ల్యాండ్ స్కామ్ కానీ లేదా ఈ ఎండాడికి సంబంధించినటువంటి ఎవరు మాజీ మంత్రి 600 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా బదలాయించాడు అనేటువంటి ఆరోపణ కానీ బినామీ కంపెనీల పేరిట రూపాయికి అర్ధ రూపాయికి భూములు వేల కోట్ల రూపాయల భూములు కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాలు కానీ జరుగుతూ ఉంటే స్పందించాల్సినటువంటి ప్రభుత్వం కంచె చేను మేసేటువంటి విధంగా భూములు దోచుకునేటువంటి కార్యక్రమంలో వారు నిమగ్నమై ఉంటే ఇంక వారికి ఏం కనబడుతుంది? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.